భారత్ మాతా కీ జై. స్వతంత్ర వీర సావర్కర్, వినాయక దామోదర సావర్కర్ వారి జీవితాన్ని చూసినట్టయితే బ్రిటన్ వ్యతిరేక సాయుధ స్వాతంత్ర సమరానికి ఆయన ఒక ప్రతిరూపంగా కనిపిస్తాడు. మనకు ఈ దేశానికి స్వాతంత్రం నిజానికి సాయుధ సమరం ద్వారా వచ్చింది అనేది చాలామంది అంగీకరించకపోవచ్చు, కానీ అది వాస్తవం. చాలామంది ఎందుకు అంగీకరించలేదంటే బ్రిటన్ యొక్క భావదాస్యపు పరిధిలో ఉన్నారు వాళ్ళు, ఇంకా బ్రిటన్ భావదాసులు కాబట్టి వాళ్ళు అంగీకరించకపోవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే ఈ దేశానికి స్వాతంత్రం సాయుధ సమరం ద్వారానే వచ్చింది. ఈ దేశంలోకి పోర్చుగీస్ వాళ్ళు మొదట చొరబడినప్పటి నుంచి కూడా 446 ఏళ్ల పాటు జరిగిన స్వాతంత్ర సమరంలో ప్రధానమైనది ఏమిటంటే సాయుధ సమరం. దేశమంతటా కూడా అనేక మంది జాతీయ వీరులు ఆయుధాలు ధరించి ఐరోపా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడడం అనేది చారిత్రకమైన వాస్తవం. చివరిలో ఒక 40-50 ఏళ్ల పాటు మాత్రమే నిరాయుధంగా, అంటే సత్యాగ్రహ ఉద్యమం ద్వారా స్వాతంత్రం కోసం ప్రయత్నం జరిగింది. కాబట్టి దానికి ప్రధానంగా ప్రచారం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు బ్రిటన్ వాళ్ళు కూడా పెద్దగా వ్యతిరేకించలేదు ఆ సత్యాగ్రహ సమరాన్ని. వాళ్ళను సత్యాగ్రహాలను నిర్బంధించినప్పుడు వాళ్ళకు సుఖకరమైన జైళ్ళల్లో ఉంచేవాళ్ళు. వాళ్ళు వాళ్ళు చేసుకోవడము, హాయిగా భోజనాలు చేసుకోవడము, విశ్రాంతి తీసుకోవడము, పుస్తకాలు చదువుకోవడము, ఈ పనులు చేస్తూ ఉండేవాళ్ళు. సత్యాగ్రహ సమరం ద్వారా ప్రయత్నించిన వాళ్ళు నిర్బంధించిన. అంతేకాదు దానివల్ల బ్రిటన్ వాళ్ళకు కూడా ఏమీ నిరపాయకరంగా ఉంది ఆ ఉద్యమం, కాబట్టి దాన్ని కొనసాగనిచ్చారు. అందుకు విపరీతంగా సాయుధ సమరం చేసిన వాళ్ళు పట్టుబడితే వాళ్ళను ఉరి తీయడం, లేదా వాళ్ళ మీద రకరకాల దుష్ప్రచారాలకు వాళ్ళని గురి చేయడం, ఈ పని చేస్తూ వచ్చారు. కాబట్టి బ్రిటన్ ప్రభుత్వం యొక్క వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి సాయుధ సమరానికి ప్రధానంగా ప్రచారం రాలేదు. కానీ పాశ్చాత్య శకం 1857 నుంచి 86 ఏళ్ళ పాటు సాగిన సాయుధ సమరం ద్వారానే ఈ దేశానికి తొలి విముక్తి లభించింది. ఈ విషయాన్ని చెప్పినవాడు, ప్రచారం చేసినవాడు, ఈ సమరంలో పాల్గొన్నవాడు స్వతంత్ర వీర సావర్కర్. ఆయన చిన్న పిల్లవాడుగానే ఉన్నప్పుడు ర్యాండ్ అనేవాడి హత్య జరిగింది. ర్యాండ్ అనేవాడు బ్రిటన్ అధికారి. వాడొక భయంకరమైన రాక్షసుడు. ఈ దేశంలో మహారాష్ట్రలో వాడు పనిచేస్తున్నప్పుడు ప్లేగు వ్యాధి వస్తే ప్లేగు వ్యాధికి గురైన వాళ్ళను రక్షించడం పోయి, వాళ్ళకు సహాయం చేయడం పోయి, ఆ సహాయం చేస్తున్న వాళ్ళ మీద రకరకాలైన కేసులు పెట్టి వాళ్ళను జైల్లో పాలు చేస్తారు. అదేవిధంగా బ్రిటన్ వ్యతిరేకత ఎక్కడ కనపడినా కూడా వాళ్ళందరినీ కూడా ఉరి తీయించడము, చంపడము, లేదంటే జైళ్ళలో భయంకరమైన జైళ్ళలో పెట్టించడం చేస్తుండేవాడు ర్యాండ్ అనేవాడు. ఆ ర్యాండ్ అనేవాడిని చాపేకర్ సోదరులు ముగ్గురు, వాళ్ళు చిన్న వయసులోనే అతన్ని వాళ్ళు స్వాతంత్ర వీరులుగా పనిచేశారు. ఆయుధాలు పట్టి వాళ్ళు పోరాడారు. ఆ ర్యాండ్ అనేవాడిని కూడా శిక్షించారన్నమాట. వారికి మరణశిక్ష విధించారు ఆ ముగ్గురు సోదరులు. అయితే బ్రిటన్ వాళ్ళ దృష్టిలో ఇది హత్య అయింది. వాళ్ళ ముగ్గురిని కూడా ఉరి తీశారు. ఈ విషయం సావర్కర్ను కలిసివేసిందన్నమాట. చాపేకర్ల సోదరుల యొక్క బలిదానంతో చిన్నవాడైన పశు హృదయంలోనే స్వతంత్ర వీర సావర్కర్కు, ఆయన అన్నదమ్ములకు కూడా ఈ స్వాతంత్రం కోసం మేము కూడా పోరాడాలి, భరతమాత యొక్క శృంఖలాలను తెంపడానికి మేము ప్రయత్నించాలి అన్న ఒక నిష్ఠ పెరిగింది. ఒక వీరవ్రతంగా వాళ్ళు ఆజీవనం దాన్ని పాటిస్తూ వచ్చారన్నమాట. కాబట్టి సాయుధ సమరం ద్వారానే ఈ దేశానికి విముక్తి లభించింది అని చెప్పి సాయుధ మార్గంలో పనిచేస్తున్న స్వాతంత్ర వీర సావర్కర్ను బ్రిటన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి ఎంత భయంకరమైన శిక్షలు విధించారంటే ఆయనకు 2 యావజ్జీవిత ఖైదులు విధించారు. అంటే 25 ఏళ్ళు 2 సార్లు. అంటే ఒక 25 ఏళ్ళు పూర్తి అయితే మళ్ళీ 25 ఏళ్ళు శిక్ష అన్నమాట. అంటే 50 ఏళ్ల పాటు ఆయన్ను జైల్లో ఉంచాలి అని బ్రిటన్ వాళ్ళు కుట్ర పన్నారు. ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆ విధంగా ఆయన్ను అండమాన్ జైలుకి పంపించారు. అండమాన్ జైల్లో ఒక గానుగకు ఎద్దును కట్టినట్టు కట్టి తిప్పారు ఆయన్ను. ఇంత భయంకరమైన శిక్ష ప్రపంచంలో ఏ రాక్షసులు కూడా వేయలేదు ఎవరికి కూడా. మనిషిని గానుగకు కట్టి, నూనె గానుగకు ఎద్దు ఎలాగైతే ఆ గానుగను తిప్పుతుందో ఆ విధంగా సావర్కర్ 8 గంటల పాటు రోజు కూడా గానుగను తిప్పవలసి వచ్చేది. అంత భయంకరమైన పరిస్థితులను సాయుధ సమరవీరులు ఎదుర్కోవడం అనేది మన యొక్క కఠోరమైన వాస్తవం అన్నమాట. అంటే దీనికి భిన్నంగా సత్యాగ్రహ సమరం చేసిన వాళ్ళు ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ వంటి వాళ్ళ చివరిలో
వాళ్ళు ఏంటి అరెస్ట్ అయితే పోయి హాయిగా జైల్లో కూర్చునే వాళ్ళు, ఇంటికంటే ఇంకా గుడి సత్రం భద్రంగా ఉంటుంది అన్నట్టుగా ఒక సత్రంలాగా ఉండేది వాళ్ళ జైలు. మంచి ఆహారము, మంచి పుస్తకాలు చదువుకోవడానికి వాళ్ళు ఇష్టం వచ్చిందో వాళ్ళకి ఇష్టం వచ్చిన వసతులు అన్నీ కల్పించారు. ఆ విధంగా బ్రిటన్కు ఒక వ్యతిరేకంగా కాకుండా దాదాపు అనుకూలంగానే పనిచేస్తూ వచ్చింది సత్యాగ్రహ సమరం అనేది. కాబట్టి దానికి భిన్నంగా సాయుధ సమరాన్ని ప్రోత్సహించి సాయుధ సమరంలో పాల్గొని సాయుధ మార్గం ద్వారానే ఈ దేశానికి విముక్తి లభిస్తుంది అని చెప్పిన వాడు స్వతంత్ర వీర సావర్కర్. తాను ఎన్ని బాధలు పడ్డప్పటికీ కూడా 23 ఏళ్ల యువకుడు జైలుకు పోయి ఇంకా తన జీవితం అంతా అక్కడే జైల్లోనే ఉండాలి అన్న వాతావరణం మధ్య ఆయన ఎద్దులాగా గానుగ తిప్పి అయినప్పటికీ కూడా సంతులనం కోల్పోకుండా 2 పుస్తకాలు కూడా జైల్లో ఆయన రాశాడు. కాబట్టి దీనికి పరాకాష్ట ఎవరు? సాయుధ సమరానికి నేతాజీ సుభాష్ చంద్ర బసువు, సావర్కర్ వంటి వాళ్ళతో స్ఫూర్తిని పొంది దేశమంతటా అనేక వందల వేల మంది యువకులు ఆయుధాలు ధరించి బ్రిటన్కు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర మనకు ఉందన్నమాట. చివరి వాడు నేతాజీ సుభాష్ చంద్ర బసువు. కత్తులు పట్టక స్వేచ్ఛరాదెప్పుడు చర్కా పద్ధతులు పూర్తిగా చిత్తైపోవునటంచు గాంధీమునితో సిద్ధాంతము చేసి భ్రూబుత్తులు తెల్లని చక్రవర్తులు భయాప్తిన్ కృంగి కంగారుగా ఎత్తించెన్ ఎవరెస్టు నెత్తములపై హిందూ రణస్తంభము. అలాంటి నేతాజీ సుభాష్ చంద్ర బసువునకు స్ఫూర్తికారకుడు స్వాతంత్ర వీర సావర్కర్. భారత్ మాతా కీ జై. Mind Media, the voice of India.